వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తిరుమలలో వీఐపీ దర్శనాలు భారీగా పెరిగిపోయాయా? వీఐపీల వల్లే సామాన్య భక్తులకు ఆలస్యం అవుతోందా? తిరుమలలో ప్రతిరోజు వీఐపీల దర్శనాలెన్ని, సామాన్యుల దర్శనాలెన్ని? వీఐపీలు ప్రజాప్రతినిధులు ఏడాదిలో ఒకేసారి శ్రీవారి దర్శనానికి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఇలా చేస్తే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం త్వరగా కలిగే అవకాశం ఉందన్నారు. అటు శ్రీహరి కానుకలను భక్తులకు సౌకర్యాలను కల్పించడానికి కూడా వినియోగించాలన్నారు. వెంకయ్య నాయుడు శ్రీవారి దర్శనాలు సూచనలపై ఇవాళ స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే సార్. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. భానుప్రకాష్ గారు నమస్కారం. ప్రధానంగా తిరుమలకు సంబంధించి దర్శనాలపై ఎప్పుడూ ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి. అంటే సామాన్య భక్తులు సర్వదర్శనం కోసం కానీ ఇంకా మిగతా కేటగిరీ దర్శనాలు దాదాపు 6 గంటల నుంచి 12 గంటలు 16 గంటలు కూడా అవుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో చర్చ ఏంటంటే ఈ వీఐపీ దర్శనాలు ఎక్కువైపోయాయి, ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ఎక్కువైపోయాయి అనేది ఒక చర్చ. నిన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. మీరు కూడా ఆయన చెంతనే ఉన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా మీరు ఆయన చెంతనే ఉన్నారు. అంటే వీఐపీలు ఏడాదికి ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అన్నది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించండి, అంటే ఎక్కువ మంది దర్శనం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించండి అనేది. మొదట దీనిపై మీరేమంటారు సార్? అది ఆశించవచ్చా? భానుప్రకాష్ రెడ్డి గారు. ఖచ్చితంగా వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు ప్రతి మాట అక్షర సత్యం. దాన్ని మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మందికి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రెప్పపాటు చూస్తే చాలు తమ జీవితం ధన్యమైపోతుందని చెప్పి కోరుకునే భక్తులు లక్షల్లో ఉన్నారండి. మనం కానీ గమనించినట్టయితే దాదాపు ఏడాదికి 365 రోజుల్లో 250 రోజుల పైచిలకు 20 గంటలు దర్శనం పడుతుంది. 20 గంటలు అంటే దాదాపు 20 గంటలు క్యూ లైన్లన్నీ నిండి బయట నిలిపి శిలాతోరణం వరకు వారు క్యూ కాంప్లెక్స్ లోపలికి రావాలంటే దాదాపు 10 నుంచి 15 గంటలు పడుతుంది. ఆ లైన్స్ లో టాయిలెట్ ఫెసిలిటీ ఉండదు. వర్షానికి పైన షేడ్ ఉంటుంది కానీ ఆ లోపల జల్లులు పడే అవకాశం ఉంటుంది, ఎండకి వేడి వచ్చే అవకాశం ఉంటుంది. కలుగా వైకుంఠంగా వెరజల్లుతున్న తిరుమల క్షేత్రంలో భక్తులు అలా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వెంకయ్యనాయుడు గారు వీఐపీలు ఏడాదికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి వారు ఈ రోజే కాదు వచ్చిన ప్రతిసారి వారు చెప్తూ ఉంటారు. దాన్ని అందరూ ఆచరిస్తే మంచిదని చెప్పి కూడా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఒక వీఐపీ దర్శనం చేసుకునే సమయంలో కులశేఖరపల్లి నుంచి వీఐపీ దర్శనం చేసుకుంటాడు. కులశేఖరపల్లి అంటే మీరు శ్రీవారి ఆలయం లోపల జైవీజుల దగ్గర నాకు ఎంత బాధగా ఉందంటే సాధారణ భక్తులు, వీఐపీ భక్తులు ఈ మాటలు ఉండకూడదని చెప్పి భావించేవాళ్ళు నేను కూడా ఒకటి. ఎందుకంటే భగవంతుడి దగ్గర అందరూ ఒకటే. అలాంటప్పుడు వీఐపీ, ప్రోటోకాల్ వీఐపీ, సాధారణ భక్తులు, సామాన్య భక్తులు ఇవన్నీ వస్తున్నాయంటే భక్తుడికి భగవంతుడి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ పెరుగుతుందేమో అని చెప్పి నా ఆలోచన. నేను ఇది ఒక మఠాధిపతితో మాట్లాడాను. అన్న మేమేమో వెళ్ళి దేవుని దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం, కానీ జైవీజల దగ్గర నుంచి దాదాపు 30-40 అడుగుల నుంచి రెప్పపాటు స్వామివారిని చూస్తే చాలని చెప్పి సంతోషపడే భక్తులు ఉన్నారు. బాధగా ఉందంటే స్వామివారు అన్నారు, మీరు ఇంత ముందుకు పోయి చూస్తే మిమ్మల్ని స్వామివారు చూడ్డు, స్వామివారి కోసం గంటల తరబడి నిరీక్షించి రైల్లో బస్సుల్లో వచ్చి క్యూ లైన్ లో నిలిచి ఆయన దర్శనం కోసం వచ్చి రెప్పపాటు ఆయన చూసినా సరే ఆశీర్వాదం మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది అని చెప్పి ఒక స్వామివారు చెప్పారు. అంటే అంత కష్టపడి దర్శనం చేసుకుంటే భక్తులకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ ఆ కష్టానికి గల ఫలితము టీటీడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మొన్న మీరు గారు గమనించినట్టయితే మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నెంబర్ 3కి ప్రతిపాదన నేను గత కొన్ని సంవత్సరాలుగా దాని మీద ఆలోచిస్తున్నాను. మొన్న బోర్డులో పెద్దలతో మాట్లాడిన తర్వాత టీటీడీ అధికారులు చైర్మన్ గారు ఆమోదం కూడా బోర్డులోకి తీసుకురావడం జరిగింది. బయట నిల్చుకునే
బయట నిల్చుకొని 20 గంటలు 30 గంటలు నిల్చుకునే అవకాశం లేకుండా అందరినీ ఒక 50 సంవత్సరాలను ఇంకా మన దృష్టిలో నిల్చుకొని దాదాపు భక్తులందరూ ఎందుకండి బయట ఎందుకు ఉండాలి వాళ్ళు స్వామివారి భక్తులు సమర్పించిన కానుకలతో నడుస్తున్న దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ డబ్బుతో వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా ఉన్నారు, టీటీడీకి వస్తున్నటువంటి డబ్బుని కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలి, అలాగే భక్తుల సౌకర్యార్థం కోసం వాడాలి అని చెప్పి వారు చెప్పారు. ప్రభుత్వం బడులు నిర్మించాలి, టీటీడీ గుడులు నిర్మించాలన్నారు భానుప్రకాష్ గారు. ఎస్, ఖచ్చితంగా ధూపదీప నైవేద్యాలు లేని ఆలయానికి జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గుడి లేని ప్రదేశాల్లో గుడి నిర్మించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఉంది. ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి విఐపి దర్శనం చేసుకుంటే, ఆ కులశేఖర పడి దగ్గర దర్శనం చేసుకుంటే ఆ సమయంలో మనం అంటున్నటువంటి భక్తులు దాదాపు ఒక 25 మంది దర్శనం చేసుకోవచ్చు. 25 మంది. కాబట్టి ఇప్పటికే మేము చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. గతంలో గతంలో ప్రోటోకాల్ విఐపీస్ వస్తే ఆ కులశేఖర్ పడి ముందు దండు ఉంటుంది, ఆ దండు తీసి ఆ పక్క ఈ పక్క భక్తుల్ని నిలబెట్టి హారతి ఇచ్చి తీర్థం ఇచ్చి షటార్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ప్రోటోకాల్ దర్శనాలకు వస్తున్నట్టు విఐపీలు మీరు కానీ గమనించినట్టయితే అవన్నీ రద్దు చేసి దండేసిన తర్వాత హారతి పల్లెం అక్కడ పెట్టున్నారు, ఆ హారతి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. టాప్ ప్రోటోకాల్ ఎవరైనా ఉంటే వారికి హారతి ఇచ్చి పంపించేస్తున్నారు. కాబట్టి చాలా మార్పులు తీసుకొని వస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో భక్తులకి తృప్తిగా దర్శనం కలిగించి విఐపి ప్రాధాన్యత మేము తగ్గించే దిశగా మా ధర్మకర్తల మండలి మేము ఆలోచించాం. ఇప్పుడు నేను కూడా బోర్డు మెంబరు, మాకు కూడా శుక్ర మంగళవారాలు కోట లేదన్న రద్దు చేశారు. కాబట్టి ఇది శుభ పరిణామం. రాబో రోజుల్లో బోర్డు మెంబర్ అంటే ఏదో టికెట్లు తీసుకొని తమ అనుచరులకు దర్శనం చేయించేది కాదు, వస్తున్నట్టు భక్తులకి సంతృప్తిగా దర్శనం చేసుకునే అవకాశం కలిగించే బాధ్యత ధర్మకర్తల మండలి సభ్యుడి మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, చాలా మంచి మాట చెప్పారు భానుప్రకాష్ రెడ్డి గారు. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరేం చెప్తారు సార్? అంటే శ్రీవారి దర్శనం ఒక కళగా మారిపోయిందా అన్నది చర్చ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆయన మీద ఉన్న మక్కువ, ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయనపై ఉన్న భక్తి శ్రద్ధలతో 20 గంటలు కాదు 24 గంటలైనా క్యూ లైన్లో నిల్చొని ఆ దర్శనం చేసుకుని భక్తులు వస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా పెద్ద విరుపులు ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విఐపి దర్శనాలు పెరిగిపోయాయి, ఈ విఐపి బ్రేక్ దర్శనాలు పెరిగిపోయాయి, అలాగే 300 రూపాయల టికెట్లు ఇంకా మిగతా కేటగిరీ టికెట్లు కూడా భక్తులు పెరిగిపోయారు. అంటే సామాన్యుడికి దర్శనం కల్పించాలి అన్నది అందరూ చెబుతున్న మాట. కానీ ఈ విఐపి దర్శనాలు అలాగే విఐపీలు ఎవరైతే ఉన్నారో గతంలో ఏడాదికి 1-2 సార్లు వెళ్ళేవాళ్ళు విఐపీలు. కానీ ఇప్పుడు ఒక నెలలో 4 సార్లు కొందరు కనిపిస్తున్నారు. నేను పేర్లు ప్రస్తావించకూడదు, కానీ వాళ్ళు కొందరు మంత్రులు ఉంటున్నారు, అలాగే మాజీ మంత్రులు ఉంటున్నారు, అధికారులు ఉంటున్నారు, న్యాయవ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. అంటే రిపీటెడ్గా తిరుమల వెళ్తున్నారు. శ్రీవారిని మేము నెలలో 5 రోజులు దర్శించుకుంటేనే మాకు భాగ్యం కలుగుతుందని భావిస్తున్నారేమో మనకు తెలియదు, కానీ అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీరేం చెప్తారు సార్ ఒక ఆధ్యాత్మికవేత్తగా, శ్రీవారిని సేవించే వ్యక్తిగా? హలో వెంకట నాయక. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు ఆధారం అని ఒక ఆభాణక శ్లోకం చెబుతుంది. కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాది మంది రావడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ దర్శనం సులభంగా జరగాలి, సరళంగా జరగాలి, ఉచితంగా జరగాలి అనేదే కోరుకోవడం. ఎందుకొరకంటే ఏ విధంగానూ స్వామివారు మనము రుణపడి ఉన్నాం. స్వామి మనకు సేవలు అందించేటటువంటి విధంగా తన ఆశీస్సులతోటి మన వికాసము, వ్యక్తి వికాసము, మన కుటుంబాల వికాసము, మన దేశ వికాసము, ప్రపంచ శాంతి కోరేటటువంటి విధంగా ఆశీస్సులు అందిస్తున్నటువంటి స్వామి. అందుకొరకని చెప్పేసి ఎవరు నిరాశతో వెనుకకు వెళ్ళకూడదు. వారికి అందరికీ కూడా సరైన సమయానికి దర్శనాలు జరగాలి. అలా జరిగినటువంటి సందర్భంగా వారి సంతృప్తి, అలా స్వామి దర్శనం చేసుకుంటే చాలు అనుకునేటటువంటి స్థితి అండి. అందువల్ల వెంకయ్యనాయుడు గారు చెప్పిన దానితో ఏకీభవిస్తూ, మాన్యశ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. అందువల్ల విఐపీలు తమకు తామే ఆలోచించాలి. వారు చెప్పిన విధంగా సంవత్సరానికి ఒకసారి దర్శనం చేసుకుంటే చాలు. అది కూడా సామాన్య భక్తుల్లో వస్తే ఇంకా మరీ సంతోషం. ఎందుకొరకు అని అంటే దర్శనం అందరికీ ఒకే విధంగా జరగాలి అనేటటువంటిది.
ఆ పద్ధతి కొనసాగాలని మనం కోరుకోవాలి. కేవలం దర్శనం విషయమే కాకుండా నాయుడు గారి మనసులో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఏదైతే బడి గుడి అనే మాట వారు ఉపయోగించారో అందులో గుడి ద్వారా మనకు అందాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి. సామూహికంగా గుడి ద్వారా నలుగురు కలిసి పారాయణం చేయడం, భజన చేయడం, ఆ తర్వాత ఈ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకు గుడి అంటేనేనండి మనకు ఒక అన్నసత్రంగా, ధర్మసత్రంగా, ఒక ప్రమాణ వేదికగా, అంటే న్యాయ వేదికగా, చర్చా వేదికగా, ఒక యోగ నిలయంగా, ఒక ఆధ్యాత్మిక గ్రంథ భాండాగారంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, సర్వ కళా నిలయంగా, అంటే ఏ కళ చూసినా మళ్ళీ భగవంతుని వైపే ఆలోచన కలిగేటటువంటి విధంగా వ్యక్తులు తీర్చిదిద్దే విధంగా గుడి ద్వారా మనకు సందేశం అందాలి. పూర్వకాలంలో గుడే బడి అనేటటువంటి మాట ఉందండి. అవును. అంటే ఆధ్యాత్మికంగా వికసించడానికి ఏ జ్ఞానమైతే మనం పొందుతున్నామో, ఏ విద్యనైతే మనం అందుకుంటున్నామో అది ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేసేదై ఉండాలి. అంతేకాకుండా గుడి ద్వారా ఎక్కడైతే ఇవాళ దేశంలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళల్లో పురోహితులు లేరు. మన గుడి ద్వారా అంటే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క కృపచేత మనకు ఆ గుళ్లకు కూడా పురోహితులకు శిక్షణ ఇచ్చి అక్కడికి పురోహితుల్ని పంపించేటటువంటి విధంగా ఉండాలి. అంతేకాకుండా సామూహిక కుటుంబాలకు వాళ్ళు ఏ విధంగా మెలగాలని శిక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సామూహిక పారాయణాలు, సామూహిక భజనలు, వీటన్నింటికి కేంద్రంగా గుడి ఉంది అనేటటువంటి భావన మనము వెంకటేశ్వర స్వామి కృప వల్లనే ఇవన్నీ జరగాలనేది కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆధ్యాత్మికవేత్తలుగా ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కోరుకుంటున్నటువంటి విషయం అండి. రైట్. వెంకటరెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి సార్. భానుప్రకాష్ రెడ్డి గారు మీతో మాట్లాడే ముందు నిన్న వెంకయ్యనాయుడు గారు ఏమన్నారో ఒకసారి విందాం. వచ్చే ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపీలను పిలుస్తుంటామో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం సంఖ్య పెరిగే కొంది కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే విఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం, రెండవది ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేటికి పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. అంటే భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ వెంకయ్యనాయుడు గారి సూచన వీఐపీలు పాటిస్తారా, వీఐపీలు తగ్గుతారన్నది నా ప్రశ్న. ఎందుకంటే జనరల్గా మనం తీసుకుంటే ప్రస్తుతం ఒక రోజులో 5,000 నుంచి 6,000 వరకు బ్రేక్ దర్శనాలు జరుగుతున్నాయి. వీఐపీల మూమెంట్ కూడా అదే స్థాయిలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఫార్సు లెక్కలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు, 58 మంది ఎమ్మెల్సీలు, 25 మంది ఎంపీలు, దీనికి తోడు రాజ్యసభ సభ్యులు. ఇక తెలంగాణ విషయానికి వస్తే 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీలు, దీనికి తోడు రాజ్యసభ సభ్యులు. ప్రతి సభ్యుడికి నెలలో 20 వరకు వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలకు అనుమతి ఉంది. అలాగే మీరు ఇందాక అన్నట్టుగా సంతోషమే, మంగళవారం, శుక్రవారం మీ లేఖలకు అనుమతి లేకుండా మిగతా రోజులు అనుమతి ఉంది కాబట్టి టీటీడీ బోర్డు సభ్యులు, పోలీస్ శాఖ, మీడియా, మిగతా శాఖల అధికారులు ఇవన్నీ కలుపుకుంటే ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఈ వీఐపీ అలాగే ప్రోటోకాల్ దర్శనాలు ఎక్కువైపోతున్నాయి. మరి ఇంకా చెక్ పెట్టగలమా? మీరైతే తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నారు, మంచిదే. టీటీడీ బోర్డు సభ్యుడిగా మీరు వ్యక్తిగతంగా నాకు తెలిసినప్పటికీ బీజేపీ నేతగా మీకు శ్రీవారి పట్ల ఎంత భక్తి ఉందో నాకు తెలుసు. అంటే మీలాంటి సభ్యులు పూనుకుంటే కొంతవరకు సంస్కరణలు రావచ్చు. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వీఐపీలు తగ్గుతారని ఆశించవచ్చా? గోవిందుడు అందరివాడు కానీ దురదృష్టం కొందరివాడుగా మారిపోతున్నారు. గోవిందుడు అందరివాడు, దురదృష్టం కొందరివాడుగా మారిపోతున్నాడు. అంటే ఎవరో విఐపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో లేదా బోర్డు మెంబరో తెలుసుంటే ఉత్తరం తీసుకుని తద్వారా స్వామివారి దర్శనం చేసుకునే ఈ ప్రక్రియ మారాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మా ధర్మకర్తల మండలి గతంలో 2024 ముందు ఉన్నటువంటి ధర్మకర్తలు మీరు కానీ గమనించినట్టయితే ఒక చైర్మన్ రోజుకి దాదాపు 3,000 మంది భక్తులకి ఉత్తర లెటర్ ఇచ్చే అవకాశం ఉండేది. 3,000 మందికి, ఒక్కొక్కసారి 5,000 కూడా రోజుకి 5,000 కూడా పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ ధర్మకర్త
ఒక్క వెహికల్ ఓన్లీ చైర్మన్ కోట. ఈ రోజు మా చైర్మన్ గారు మీరు కానీ గమనించినట్టయితే 100 పైచీలకు కేవలం 3 అంకెలు కూడా దాటకుండా ఆ పరిమితి సంఖ్యలో వారు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. బోర్డుకు కూడా ఆ లిమిట్ దాటి మాకున్నటువంటి ఆ లిమిట్ దాటి ఒక్క టికెట్ కూడా టీటీడీ యాజమాన్యాన్ని అడిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అందరూ అర్థం చేసుకుంటున్నారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారంటే వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి దేవదేవుడు కానీ ఆ క్షేత్రంతో సరిసమానటువంటి క్షేత్రం కానీ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి దేవదేవుడి దర్శనానికి వస్తుంటే భక్తుల్ని సంతృప్తిగా దర్శనం కలిగించాలంటే ఈ విఐపి కల్చర్, రెడ్ కార్పెట్ కల్చర్ని తగ్గించాలి. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు అందరూ కానీ దాని కానీ ఆచరణలోకి తీసుకొని వస్తే ఖచ్చితంగా భక్తులకి చాలా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ మార్పు రావాలి. ఎందుకంటే ఈయన ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఎప్పుడు మనసులో కల్పిస్తే అప్పుడు చూడాలనిపిస్తుంది. రండి విఐపీలు, మేమే రావద్దు అన్నట్ల సర్వదర్శనంలో పోండి. కానీ మరి విఐపీలకి కాదు కదా, అంటే విఐపీల విషయానికి వస్తే ఒకవేళ మేము లేదు స్వామివారిని చూడలేము, స్వామివారిని చూడకుండా ఉండలేము, స్వామివారు మాకు కావాలంటే రండి, స్వాగతం. కానీ వారందరినీ సర్వదర్శనలో కానీ వెళ్తే నాకు తెలిసి భవిష్యత్తులో ఇది ఉండే అవకాశం ఉంటుందని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయన్న. ఈ ఒక్కసారి దర్శనం చేసుకుంటే భక్తులు తిరిగి ఇంకోసారి దర్శనం చేసుకునే అవకాశం లేకుండా రాబో రోజుల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పద్ధతి పెట్టకపోతే ఇప్పటికే నాకు తెలిసి నేను చిన్నప్పుడు దాదాపు రోజుకి ఒక 25,000 30,000 మంది భక్తులు దర్శనం చేసుకునేవాళ్ళు. ఈరోజు 85,000కి వచ్చింది. ఇంకో 10 సంవత్సరాలకి ఖచ్చితంగా అది ఇంకొక 1,10,000 1,20,000 పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని మార్పులు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప అక్కడ భక్తులకి తృప్తిగా దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. రాబో రోజుల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు దేవస్థానం తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. దానికి నాంది వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి ఈ మాట విఐపి కల్చర్ తగ్గించుకోవాలి, ఏడాదికి ఒకసారి రావాలని చెప్పే మాట ఖచ్చితంగా దానికి సరిపోతుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అంటే భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు బోర్డు సభ్యుడిగా ఉన్నారు, ఏదైనా కుండబద్ద కొట్టినట్టుగా మాట్లాడే తత్వం మీలో ఉంది. అంటే విఐపీస్ ఈ ప్రోటోకాల్ దర్శనాల్ని లిమిట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అన్నది నా ప్రశ్న. ఎందుకంటే నేను ఇందాక అన్నాను, పేర్లు ప్రస్తావించడం కానీ గత ప్రభుత్వమైనా ఎప్పుడైనా విఐపి దర్శనాలకు సంబంధించి వివిఐపీస్ అంటే హెవీ ప్రోటోకాల్ ఉన్న దర్శనాల్లో చాలామంది నెలలో చాలాసార్లు వస్తున్నారు తిరుమలకి. అంటే ఏడాదిలో ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా ఏడాదిలో ఒకసారి కాకపోయినా ఏడాదిలో మీరు ఒక 5 సార్లు మాత్రమే చేసుకోవాలి, లేదంటే ఈ బ్రేక్ దర్శనాలు టికెట్లు లిమిట్ చేయటము, వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఇంకా యథాతథ స్థితే కొనసాగుతుందా? లేదా అదే చెప్తున్నా కదా, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నా. అవసరం ఉంది. ఓకే, మీరు చెప్పినట్టు ఒకే వ్యక్తి మంది మార్బడంతో 10 మందితో 20 మందితో 30 మందితో వచ్చి దర్శనం చేసుకుని గుడి ముందు వచ్చి ఫోటోల కోసం కాదు స్వామి ఉండేది. అందరికీ, అందుకనే గోవిందుడు అందరి వాడు అని చెప్తున్నా. గోవిందుడు అందరి వాడు. ఇలాంటి విఈపి కల్చర్ వల్ల కొందరు వాడుగా చేయకూడదు అని చెప్పి నేను కూడా చాలా గట్టి, అసలు స్వామివారిని అందరూ ఒకే విధంగా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది సతీష్. గతంలో ఉండింది ఆ ఆలోచన. మొత్తం విఈపి ఏమో దగ్గర పోయి కులశేఖర పడి దగ్గర వెళ్ళి చూస్తున్నారు, మిగతా భక్తులు జేవిజన్ చూసి. కానీ ఆచరణ ఒకసారి ఆ ప్రయోగం చేస్తే రోజుకి కేవలం 40,000 మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మిగతా వారికి 20 గంటలు కాదు కదా, ఒక 2 రోజులు సమయం పడే పరిస్థితి ఉంది. కాబట్టి అది ఆచరణలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి విఐపీల సంఖ్యను మీరు చెప్పినట్టు క్రమబద్ధీకరిస్తే మాత్రం ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. రైట్. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరేం చెప్తారు సార్? ఈ క్రమబద్ధీకరణ విషయంలో మీరేమైనా సలహాలు సూచనలు చేస్తారా? ఎలా చేస్తే భక్తులకి శ్రీవారు దగ్గర అవుతారు, 2 దర్శనం సులువవుతుంది? స్వామివారి దగ్గర 2 సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యం నాకు లభించిందండి. అవును. కాబట్టి ఎక్కడి విషయాలు అన్ని కూడా అవగాహనలో ఉన్నాయి. అందువల్ల ఈ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పిన విధంగా అందరికీ కూడా సర్వదర్శనము అనేటటువంటి మాటనే ఉండాలి. ఆ విఐపీలు ఎవరైనా భగవంతుని దగ్గర అందరూ సమానులేనండి. ఎక్కడి నుంచి దండం పెట్టుకున్నా కానీ ఆ స్వామికి చేరుతుంది. కానీ స్వామిని కళ్ళారా చూడాలి అనేటటువంటిది, ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవము ఈ స్వామి. కాబట్టి ఈ కలియుగంలో మా మనసులో ఉన్నటువంటి ఏ కోరికలైతే ఉన్నాయో, మనసులో ఏది దాగి ఉన్నటువంటి భక్తి అయితే ఉన్నదో, ఆ స్వామివారి దర్శనంతో మేము పునీతులం అవుతాము అనేటటువంటి ఒక భావన ఉంది. అందువల్ల ఆ భావన వాళ్ళల్లో అదొక విశ్వాసంగా ఉన్నది. కాబట్టి దాన్ని పెంచాలి. అంతేకాకుండా
స్వామివారు అనేక ప్రదేశాలలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఇవాళ వెలిస్తాయి. ఆ ఆలయాలకు కూడా ఈ స్వామివారి నుంచి ఆ ఆలయాలకు ఆశీస్సులు అందాలి. ఎందుకొరకు అంటే అక్కడ వాళ్ళు దర్శనం చేసుకునే సందర్భంగా ఏదో గ్రామంలో ఉంటుంది వెంకటేశ్వరాలయం, తిరుమల దేవుణ్ణి మనసులోకి తెచ్చుకుంటారు. అంటే తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అది వైకుంఠము అనేటటువంటి భావన ఉందండి జనంలో. కాబట్టి ఆ వైకుంఠం అనే భావన ఉన్నటువంటి కారణంగా మనస్సులో ఏ కల్మషాలు రాకుండా మేము మా స్వామిని దర్శించుకుంటున్నాము, మేము జీవాత్మరము, ఆయన పరమాత్మ, ఈ జీవాత్మ పరమాత్మ దర్శనం చేసుకుంటుందనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి భావన నిర్మాణం అవుతున్నటువంటి స్థితి అది. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే నేను ఈ జీవుడు ఆ పరమాత్మ నన్ను నడిపిస్తున్నాడు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనకు తగిన విధంగా వెంబడే దర్శనం కలిగేటటువంటి విధంగాను, వచ్చిన వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలు కలిగేటటువంటి విధంగా, ఇప్పటికే సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయి. ఆ బాగా ఉన్నటువంటి వాటిలో క్రమబద్ధీకరణ చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. భక్తుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉందండి. రైట్. థ్యాంక్ యూ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. ఖచ్చితంగా అవసరం ఉందన్నదే మీరిద్దరూ చెప్తున్నారు కాబట్టి, అలాగే ప్రస్తుతం ధర్మకర్తల మండలిలో భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ ఇనిషియేటివ్స్ అనేవి ఉండాలనే టెంటివ్ కూడా కోరుకుంటోంది. ఎందుకంటే ఈ విఐపి బ్రేక్ దర్శనాలు ఎక్కువైపోవటం, విఐపీలు కూడా కొంత మైండ్ సెట్ మార్చుకుంటారా? ఎందుకంటే సామాన్య భక్తులకు దర్శనం అనేది ఆలస్యం అవుతుండడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ ధోరణి పెరిగిపోతుండడం కూడా కొందరిలో అసహనానికి దారితీస్తోంది. శ్రీవారిని దర్శించుకునే క్రమంలో అసహనం అనేది అసలు పనికిరాదు అన్నది ఒక అంశం అయితే, రెండు దర్శనం సంబంధించి విఐపి దర్శనాలు, ఈ బ్రేక్ దర్శనాలు, లెటర్స్, ఈ విషయంలో కూడా కొంత ఒక క్రమబద్ధీకరణ రావాలని కోరుకుందాం. ఎందుకంటే మన మిత్రులు కూడా చాలామంది, ఎక్కువ మంది ఈ టీటీడీకి లెటర్ ఇవ్వండి అని అడుగుతుంటారు. అంటే ఆ స్థాయిలో అయిపోయింది. కానీ ఆ ధోరణి పోవాలి. తిరుమల వెళ్తే కొంచెం చక్కగా దర్శనం చేసుకొని రాగలము, లేదంటే టికెట్స్ బుక్ చేసుకొని రాగలము, దర్శన టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని రాగలము అన్న ఒక సిస్టమ్ అయితే రావాలి. అదే సందర్భంలో ఏడాదిలో ఒక 2 సార్లు మాత్రమే దర్శనం చేసుకోవాలంటూ వాళ్ళని ఒక ఆధార్ లింక్తోనో దానికి ఒక సిస్టము, అలాగే విఐపీలు ఈ ప్రోటోకాల్ దర్శనాలు చేసుకున్న వాళ్ళు ఏడాదిలో ఇన్నిసార్లు మాత్రమే చేసుకోవాలని ఇలాంటి రూల్స్ పెట్టకపోతే మాత్రం ఇది మరింత సమస్యగా మారే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఆ దిశగా టీటీడీ ధర్మకర్తల మండలి ఆలోచించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.